నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర అన్నదాతలు ఆందోళనకు దిగారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ పంట నష్టం అంచనా వేసేందుకు గ్రామాలకు రాకపోగా కలెక్టర్ను కలవడానికి వచ్చిన వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం దగ్గర బైఠాయించారు రైతులు. తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులతో పంట నష్టాన్ని అంచనా వేయించి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మాకు ఏమి ఇత్తు కూడా లేదు, చేసిన పని అంతా నష్టం అయిపోయింది. ఎలాంటి పొలం మీద ఆశ లేదు, ఏం లేదు. కలెక్టర్ దగ్గర నిన్న వస్తా అన్నాడు, రాలేడు. ఈ రోజు అన్న వస్తాడేమని చూసినాం, రాలేడు. కలెక్టర్ బయటకు వెళ్తలేడు. మా బాధలు పట్టించుకోవాలని ఇక్కడికి వచ్చినాం. మేము 3 ఎకరాలు వేసినాం. మొత్తం నీళ్ళ పంటనే, మొత్తం నీళ్ళు ఏం ఎలాంటి ఒక చారడిత్తుల ఆశ లేదు. 80,000 పెట్టినా సార్, ఇప్పటికి 80,000 అయింది 3 ఎకరాలకు. బోర్ లేకుంటే బోరు కూడా వేసుకున్నాం సార్ మొన్ననే, అది కూడా అప్పు అయిపోయింది. ఇప్పుడు మాకు ఏదన్నా వేయాలా, ఎకరానికి ఒక 50,000 చొప్పున వేస్తే మేము వెళ్ళిపోతామని చూస్తున్నాం సార్. అది మా నష్టం. తిందామంటే ఏం లేదు సార్. మాకు 3 రోజులు అవుతుంది. మా ఏడుపులు, మా కన్నీరంతా ఇదైపోతుంది. మాకు ఈ బాధ ఎప్పుడు చూడలేం సార్, ఇదే ఫస్ట్ టైం మేము చూసుడు. మరీ ఘోరం జరిగింది. కలెక్టర్ బయటకు వెళ్ళి మాట్లాడాలా రైతుతోని, మా కోరిక అది ఉన్నది. రైతుల సమస్యలు ఎట్టున్నాయంటే రైతులందరూ అన్న మరి మా పరిస్థితి ఏంది అని అడుగుతూ ఉంటే ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి రైతులను తీసుకొచ్చినాము. మరి సమస్య మా మందర్న గ్రామంలో మరి నిజంగా చెప్పాలంటే మామిడి ఉంటుందన్న ఎక్కువ హార్టికల్చరు. 100 ఎకరాల మామిడి నష్టమైంది. మరి జామ ఒక 50 ఎకరాలు నష్టమైంది. సన్ఫ్లవర్ ఒక 100 ఎకరాలు సాలూరు మండలంలో నష్టమైంది. మరి ఒక చెరుకు ఒక 100 ఎకరాలు నష్టమైంది. మరి వరి ఒక 600-700 ఎకరాలు సాలూరులో ఘోరంగా. మరి మూడోసారి మరి పోయినసారి కూడా మంజిరా ప్రాంతంలో నిజాం సాగర్ కెనాల్కి మంజిరా ప్రాంతంలో మరి అనేక సమస్యలతోటి మరి పంట నష్టం జరిగింది. ఇది పోయినసారి కూడా రాళ్ళు పడ్డాయి. మరి ఈసారి కూడా మరి రాళ్ల వర్షం కురిసి మరి రైతులందరూ ఘోరంగా చాలా ఇబ్బందిలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వము ఈ విషయాన్ని గమనించాలా. కలెక్టర్ గారిని కలవడానికి వస్తే ఈరోజు పోలీసులు లోపలికి పోనిస్తలేరు. ఇది చాలా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి పోలీసుల వ్యవస్థ నడుపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి.